తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది. కీలకమైనటువంటి కార్యక్రమాల్లో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. అలాగే మీకున్నటువంటి అనుభవం ఏదైతే ఏ రంగాల్లో ఉంటుందో ఆయా రంగాలకు సంబంధించినటువంటి అంశాల్లో మార్కెటింగ్ నైపుణ్యాన్ని కూడా మీరు పెంపొందించుకోగలుగుతారు. నిర్మాణము, కాంట్రాక్టు పరమైనటువంటి అంశాల్లో ఈ వారం తులారాశి వాళ్లకు చాలా చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. ఎంతో అనుకూలతను సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులు మీకు అప్పచెప్పినటువంటి లక్ష్యాలను కూడా సమయానుకూలంగా చక్కగా వాటిని పూర్తి చేయగలుగుతారు. మంచి మంచి గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. వారం మధ్యలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో పరస్పరం వాటిని చక్కగా అర్థం చేసుకుంటూ అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ సమస్యలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. ఈ వారం స్నేహితులను, బంధువులను కూడా కలుసుకుంటారు. అలాగే సాంఘికపరమైనటువంటి ఇబ్బందులను కూడా మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా వారం చివరలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కొంత బాధ పెడుతూ ఉంటాయి. మంచి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చక్కనైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, మంచినీరును తీసుకుంటూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి లాభాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారం మీకు లాభాలను తెచ్చిపెట్టేటటువంటి విధంగా ఉంటుంది. ఈ వారం తులారాశి వారిలో శుభ ఫలితాలను పొందేందుకై లలిత అమ్మవారిని పూజించటం మంచిది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటము, అలాగే పేదవారికి అన్న సహకారం చేయటము, అంటే ఆహార పదార్థాలు అందించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యబలాలు కలుగుతూ ఉంటాయి.